the beginning of the Second Vatican Council, Pope John XXIII led the Church in praying for a fresh outpouring of the Holy Spirit. Renew your wonders in this our day, as by a new Pentecost. A few years later, seemingly as a result of John XXIII's prayer for renewal, a significant event took place that would forever change the lives of millions of Catholics and the Church itself. On a weekend retreat, these Catholic students prayed that, in some way, they too might discover a renewed sense of Pentecost in their lives. Those who prayed for the experience that came to be known as baptism in the Spirit had experiences similar to all the others: a new depth of prayer, love for the Scriptures, a devotion to the Eucharist, a heart for evangelization, a call to conversion, and a life of holiness. On Pentecost Sunday in 1975, Cardinal Suenens and 10,000 individuals who had this charismatic experience met with Pope Paul VI. We are pleased to see signs of this renewal. Long life for the charismatics. It is my firm hope that the Holy Spirit will find more and more fruitful welcome in the hearts of believers, so that the culture of Pentecost, so necessary in our time, can spread. We are gathered here, believers from 120 countries in the world, to celebrate the sovereign work of the Holy Spirit in the Church that took the initiative 50 years ago and gave rise to an institution. No? An organization? No. To a current of grace. In February 1972, Catholic Charismatic Renewal began at Mumbai, with those who have experienced the baptism in the Spirit spontaneously during private prayer. Today, Catholic Charismatic Renewal is present in every diocese and state of India. Today, statistically, it is the largest and fastest growing movement in the Catholic Church and is found in all continents and cultures. Priests, religious sisters, and laypersons make it the estimated 120 million who have been influenced by the renewal movement. పూజ్యులైన గుంటూరు పీఠాధిపతులు చిన్నబత్తిని భాగ్య తండ్రి గారిని మీ అందరికి పరిచయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. తండ్రి గారి దగ్గరికి ఏ సహాయం కోరి వెళ్ళినా చిరునవ్వుతో ఆహ్వానిస్తారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఏ ఆప్యాయంగా మాట్లాడతారు. తండ్రి గారు జర్మనీలో 6 సంవత్సరాలు పనిచేశారు, అలాగే ఇంగ్లాండ్లో 3 సంవత్సరాలు గురువుగా పనిచేశారు. మా సిసిఆర్ తరఫున ఏ సహాయం కోరి వెళ్ళినా తప్పక సాయం చేస్తారు, మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. కాబట్టి మా సిసిఆర్ మెంబర్స్ తరఫున అలాగే మా ఎన్ఎస్సి మెంబర్స్ తరఫున తండ్రి గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా ఈ యొక్క దివ్య పూజా బలిని నేషనల్ కరిస్మాటిక్ ప్రేయర్ గ్రూప్ వాళ్ళ ఉద్దేశం కోసం అర్పిస్తూ ఉన్నాము.
వాళ్ళ యొక్క ఉద్దేశం లీడర్షిప్ ఎంపవర్మెంట్, క్రైస్తవుల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయడం, అనగా ప్రార్థనలు జరపడం, కూటాలు ఏర్పాటు చేయడం, ప్రజలందరినీ ఆధ్యాత్మిక పదంలో నడపడం, ప్రతి ఒక్క గ్రామంలో మరి క్రైస్తవ నాయకులను నాయకురాలను ఎదిగేటువంటి విధముగా వారికి సహాయపడడం అనేటువంటిది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేరేటట్టుగా ఈనాడు ఈ దివ్య పూజను ప్రత్యేకంగా ఈ నేషనల్ కరిస్మాటిక్ ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి, వాళ్ళ ఎవరి కోసమైతే వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి కోసం నేను ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్గా మిస్టర్ జాయ్ ఆంథోనీ గారు, మరి వైస్ ప్రెసిడెంట్గా మిస్టర్ సిరిల్ జాన్ గారు, మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిస్సెస్ ప్రకాశమ్మ గారు గుంటూరు మేత్రాసనం నుండి, వీళ్ళు ఈ యొక్క నేషనల్ కరిస్మాటిక్ ప్రేయర్ గ్రూప్లో ఎంతో ఉత్సాహంగా మరి పనిచేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు, ప్రార్థనలో వారిని నడిపిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి విధముగా వారికి తోడ్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ దివ్య పూజలు ప్రత్యేకంగా వీరందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను తన యొక్క ఆశీర్వాదములతో నింపాలి. దైవ ప్రేమలో, మానవ ప్రేమలో మరి నిలకడగా ఉండి ఆ విధముగా వాటిని పాటిస్తూ జీవించడానికి మనము ప్రయాసపడాలి. ఈనాడు మన యొక్క ధ్యానాంశం దైవ ప్రేమ, మానవ ప్రేమ. దైవం పట్ల మనకు ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, మానవుల పట్ల కూడా మనకు ప్రేమ ఉండాలి, మన ప్రేమను వారి పట్ల ప్రదర్శించుకోవాలి. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ నీ మీది ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గీతం. అందరూ ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభువు నాకు శిల, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధము, ఆశ్రయస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా
అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. ఆయన స్తుతింపదగినవాడు. అందరూ ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభువు నాకు దీర్ఘాయువు, నా రక్షణకు నమస్కృతులు. నన్ను కాపాడిన దేవునకు మహాస్తుతులు. ప్రభు తన రాజునకు మహావిజయములు దయచేయును. అతడు తాను ఎన్నుకున్న దావీదునకును అతని సంతతికిని కలకాలము కరుణ చూపును. అందరూ ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. రెండవ పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. మమ్మును ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా అఖయాలలోని విశ్వాసులందరికీ మీరు మార్గదర్శకులైతిరి. ఎలయనా ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అఖయాలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందు వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహం నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహం నుండి మనలను రక్షించు వాడును, ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. వచనము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. హల్లెలూయా. యేసు సదుకాయులను మోయించెనని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చారు. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలెనని, బోధకుడా, ధర్మశాస్త్రములందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగింది. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిది. మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నది అనే సమాధానం ఇచ్చింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈనాటి పట్టణాలను కూడా
దైవ ప్రేమ, మానవ ప్రేమ అన్న ఈ రెండు అంశాలపై మనకు ఎంతో చక్కగా తెలియజేయబడింది. నిర్గమ కాండంలో 22 అధ్యాయంలో 20వ వచనం నుండి 26వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే, ధ్యానించినట్లయితే ఆ వాక్యాలన్నీ కూడా మనకు బోధించేటువంటి విషయాలు నైతిక విలువలు కలిగి జీవించాలి, మత సూత్రాలను పాటించాలి అనేటువంటిది ఈ యొక్క పట్టణం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్య దైవములకు బలులు అర్పించు వారిని మరి ఆనాటి ధర్మశాస్త్రం ఎంతో కఠినముగా శిక్షించాలి అని చెప్పి, చంపివేయాలని చెప్పినటువంటిది ఆనాటి యొక్క ఆజ్ఞ. మరి అన్య దైవములకు బలులు అర్పించు వారిని కఠినంగా శిక్షింపవాలి, చంపవాలి. పరదేశికిని చెడు చేయరాదు, బాధింపరాదు. వితంతువులను, అనాథలను బాధింపరాదు. అప్పు ఇచ్చినప్పుడు మరి వడ్డీ వ్యాపారిగా వ్యవహరింపరాదు అన్నటువంటి ఈ యొక్క విషయాలను ఈనాడు మనం ఈ యొక్క నిర్గమ కాండం ద్వారా తెలుసుకున్నాం. వితంతువులు, అనాథులు దేవుని మరి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా వారి మొర ఆలకిస్తాడు అన్నటువంటిది ఈ పట్టణం యొక్క సారాంశం. నా ప్రియ సోదరులారా, పేదవారికి దిక్కు ఎవరు అని అనుకుంటే పేదవారికి దిక్కు దేవుడే అన్నటువంటి దాన్ని మనం ఏనాడు కూడా మరచిపోకూడదు. వారి తరపున దేవుడు వాదిస్తాడు, వారి తరపున దేవుడు పనిచేస్తాడు, వారికి ఆదరణగా నిలుస్తాడు, వారి పట్లే ఉంటాడు, వారి మొర ఆలకిస్తాడు. కాబట్టి వితంతువులు, అనాథులు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుని నేను నిశ్చయముగా వారి మొర ఆలకింతును అని దేవుడే మనకు ఈ యొక్క పట్టణం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథం ప్రియ సోదరులారా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు మనం ధ్యానించేటువంటి అంశాలు మరి కొన్ని ఉన్నాయి. వాడిని బానిసత్వం, ఆనాటి ప్రజలు ఏ విధంగా బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారో మనకు తెలియజేయబడింది. వారికి విముక్తిని ఏ విధంగా కలుగజేయాలో అని దేవుడు ఆలోచించడం మనం విన్నాము. ఎడారిలో దేవుని ఆలన పాలన గురించి కూడా మనం ఈ గ్రంథంలో ఎంతో చక్కగా తెలుసుకొని ఉన్నాము. అవిధేయత, అవిశ్వాసం అనేటువంటి వాటిని తీసివేసి విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి అన్నటువంటి వాటిని మనం ఈ యొక్క గ్రంథం ద్వారా మనం ఎంతో చక్కగా నేర్చుకోవలసినటువంటి విషయం. ఈ గ్రంథంలోనే మరి దేవుడు మోయిస్కు 10 ఆజ్ఞలను దయచేయడం, మరి గుడాలను నిర్మించమని తెలియజేయడం, తద్వారా వారిని వారి మధ్యలోనే దేవుడు ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని వారికి తెలియజేయడం అనేటువంటిది ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్యాంశాలు. అంతేకాదు వారిని ఒక జాతిగా తయారు చేశాడు దేవుడు. కాబట్టి వారిని మరి బానిసత్వం నుండి నడిపించుకొని వచ్చి మరి ఒక శక్తివంతమైనటువంటి ప్రజలుగా ఆయన తయారు చేసేటటువంటి గొప్ప సత్యం. కావున దాన్ని మనం గ్రహించాలి ప్రియ సోదరులారా. ఈనాడు మనం విన్నటువంటి 2వ పట్టణంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయం 5 నుండి 10వ వచనం వరకు మనం చదివినట్లయితే వాళ్ళ యొక్క జీవిత విధానం గురించి మనకు తెలియజేయాలి. వాళ్ళు ఏ విధంగా విశ్వాసాన్ని స్వీకరించారు, ఏ విధంగా క్రీస్తు ప్రభువును నమ్మారు, ఏ విధంగా దేవుని వాళ్ళు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మారో, దానికే జీవితాలు అర్పించినారో, దానికోసమే వాళ్ళు మరి చివరి వరకు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వరకు మేము ఒక
నిర్దిష్టమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాము అని తెలియజేశారు అన్నటువంటి అంశాన్ని ఈ యొక్క పట్టణంలో మనం చదువుతున్నాము. ఆ పట్టణం గురించి ద్వారా మనం నేర్చుకుంటున్నాము. అనేక బాధలు పడిన పవిత్రాత్మ వలన మరి లభించు ఆనందంతో సందేశంలో స్వీకరించారు. మరి ఏ విధంగా స్వీకరించారు ఈ సందేశాలను అంటే ఆత్మ యొక్క ఆనందంలో స్వీకరించారు. ఆత్మ యొక్క ప్రోత్సాహం, ఆత్మ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సందేశాన్ని స్వీకరించారు. వాళ్ళు ఆ విధంగా చివరి వరకు జీవించారు. విగ్రహములను వీడి సత్య జీవన దేవుని పట్ల వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. క్రీస్తు రెండవ రాకడ వరకు మీరు మీ విశ్వాస యాత్రను కొనసాగించండి అన్నటువంటిదే ఆ పునీత పౌలు గారు పదే పదే వాళ్ళని తెలియజేశారు. వాళ్ళు ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు. క్రీస్తు ప్రభు మళ్ళీ వచ్చేంత వరకు కూడా మా విశ్వాసాన్ని వీడమని వాళ్ళు తమ యొక్క నైతిక జీవనాన్ని మరి జీవిస్తూ విశ్వాస జీవితాన్ని వాళ్ళు పాటిస్తూ ఆ విధంగా దైవబిడ్డలుగా ఇంకా ఎంతోమందికి వాళ్ళు సహాయపడుతూ వారికి చేయూతను అందిస్తూ ఆధ్యాత్మిక పదంలో వారికి ఆదర్శంగా ఒక సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సంఘంగా ఈ తెస్సలోనికా సంఘం ఎదిగింది అని చెప్పడానికి గొప్ప కారణం. నైతిక జీవనం గురించి పరిశీలించినట్లయితే 5వ అధ్యాయం 12 నుండి 22వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమయ్యేటువంటిది సర్వదా సంతోషంగా ఉండు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలయందును కృతజ్ఞులై ఉండు అని చెప్పినటువంటి ఈ యొక్క వాక్యాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరింపజేస్తుంది. సర్వదా సంతోషంగా, సర్వదా ఆనందపడాలి, ఆనందంగా ఉండాలి. దేవుడిచ్చేటువంటి ఆనందం మరి మనలో నింపుకోవాలి. ఆనందాన్ని 10 మంది పంచుకోవాలి. ఆనందంలో ఉన్నటువంటి ప్రేమను వారికి మంచి ఇవ్వాలి. సర్వదా సంతోషంగా జీవితంలో ఆనందంగా ఉండడానికి మరి మనం ప్రయాసపడాలి. సదా ప్రార్థించాలి. అందుకు కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుండి మనకు వస్తుంది అని అంటే ప్రార్థన ద్వారా లభిస్తుంది. ప్రార్థించినట్లయితే, దేవుని స్మరించినట్లయితే, ఆయన అడిగినట్లయితే అప్పుడే మనం ఆనందంగా జీవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అన్ని వేళలయందు కృతజ్ఞులై ఉండాలి. కష్టంలో, బాధలు, ఇక్కట్లో అన్ని వేళలు క్రైస్తవ జీవితం జీవించాలి అని అంటే అంత సులభతరమైనటువంటి విషయం ఏమి కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకు దాపుస్తున్నాయి, ఎదురవుతుంది. వాటన్నింటిలో మనం ఆనందంగా మరి జీవించాలి అని అంటే అన్ని వేళలా దేవునికి కృతజ్ఞులమై దేవునికి వందనాలు అర్పించాలి. కష్టాల్లో అర్పించాలి, సమస్యల్లో అర్పించాలి, బాధల్లో అర్పించాలి, ఆనందంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అపకారములకు అపకారము చేయకు అన్నటువంటి వచనం ఎంతో గొప్ప వాక్యం అది మనకు తెలియజేస్తూ, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే మెత్తడి సుమతి అని. అపకారం చేసినటువంటి వాడికి మరి అపకారం చేయడం గొప్ప కాదు. అపకారం చేసినటువంటి వారికి ఉపకారం చేయడం అనేది గొప్పతనం అని మనం ఈనాడు తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, మరి ఈనాడు 3వ పట్టణంలో మత్తయి గారు రాసినటువంటి సువిశేషంలో 22:34 నుండి 40 వరకు మనం చూసినట్లయితే పరిసయ్యులు వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యేసు ప్రభువుని ప్రముఖమైనటువంటి శాసనం ఏది? ప్రముఖమైనటువంటి శాసనం ఏది ఈ యొక్క ఆజ్ఞలన్నింటిలో అని వాళ్ళు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరులారా, ప్రముఖ శాసనం యేసు ప్రభు ఆయన స్పష్టంగా సరళంగా తెలియజేస్తుంది. యేసు సదుకైలు నోరు మూయించనని పరిసయ్యులు విని వారు కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపగలడని, బోధకుడా ధర్మశాస్త్రములందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతుంది. అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది? అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించవాలి. ఇది ప్రముఖమైన మొదటి ఆజ్ఞ.
నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించగలను రెండవ ఆజ్ఞయు ఇటుది అని ఆయన తెలియజేస్తుంది. మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధనలు అన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి చెప్పి తెలియజేస్తుంది. ఈ రెండు ఆజ్ఞలు దైవ ప్రేమ, మానవ ప్రేమ, దైవ ప్రేమ, మానవ ప్రేమ అనేటువంటి రెండు ఆజ్ఞలు కూడా యేసుప్రభు మరి ఒక్క ఆజ్ఞగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. అనగా దైవ ప్రేమ, మానవ ప్రేమ. దైవాన్ని ప్రేమించినట్లయితే మానవుని కూడా ప్రేమించాలనేటువంటి సత్యాన్ని మనకు ఆయన తెలియజేస్తున్నారు. పునీత యోహాను గారు ప్రభువుకు అతి ప్రియమైనటువంటి శిష్యుడు. తన జీవిత చివరి దశలో ఎఫెసులో ఆయన జీవించాడు అన్నటువంటి మనకు తెలియజేయబడింది. మనం ఆయన జీవిత చరిత్రను చదివితే ఆయన చివరి క్షణాలను ఎక్కడ జీవించాడో మనకు ఆయన ఎఫెసులో తన యొక్క జీవితాన్ని గడిపాడు. చాలా ముస్లిం ప్రాయం వచ్చేందుకు కూడా ఆయన జీవించాడు. సరిగా కనుదృష్టి లేకుండా పోయింది, వినికిడి లేకుండా పోయింది. మరి ఆయన మతి వరకు మరీ ఎక్కువగా వచ్చింది. కొన్ని వచనాలు, కొన్ని పదాలు మాత్రమే ఆయన పలికేటువంటి 5 పదాలు మాత్రం ఆయన ఎక్కువ పలికేయడు. ఆదివారం వాళ్ళ గుడికి వచ్చినప్పుడు ఆయన మోసుకొని వచ్చేటువంటి వాళ్ళ గుడికి తీసుకువచ్చి ఆయన చెప్పేటువంటి ప్రసంగాన్ని వినేది. ఆయన 5 పదాలు మాత్రమే ఆయన పలికేటువంటి 5 పదాలు ఏంటంటే, నా ప్రియ బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించండి. నా ప్రియ బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించండి అని ఈ యొక్క 5 పదాలనే పదే పదే ఆయన అంటూ ఉండేవాడు. ఇక ఆయనకు ఆ వాక్యాల పదాలు తప్ప మరి ఇంకో వేరే విషయాలు గుర్తుకుండేటువంటివి కాదు. అటువంటి మతిమరుపు ఉన్నటువంటి ఆయన ఈ పదాలని, ఈ 5 పదాలనే పదే పదే వినడానికి, ఆసక్తితో వినడానికి, ఆతృతతో వినడానికి, హృదయపూర్వకంగా ఆయన వినేటువంటి పదాలను మరి స్వీకరించడానికి ఈ ప్రజలు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 5 పదాలు అయినా 5 పదాల్లో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే దైవ ప్రేమ, మానవ ప్రేమ. అదే క్రీస్తు ప్రభు మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, దైవ ప్రేమ, మానవ ప్రేమ. ప్రేమ అనేటువంటి పదం మీద మనం నెట్లో వెతికినట్లయితే ఎన్నో వేల సైట్లలో ఇది కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా సినిమాలు కూడా మరి ప్రేమ మీద తీయబడిన, మరి పాటలు కూడా ఎన్నో రాయబడిన, ఇవన్నీ కూడా వేల కొద్ది సినిమాలు, వేల కొద్ది పాటలు ప్రేమ గురించి చాటి చెప్తూ ఉండేటువంటి. మరి మనం ఎటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాము, ఎటువంటి ప్రేమ గురించి మాట్లాడుతూ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఒకటి ఉందని మనకు ఈనాడు మన యొక్క సువిశేష గ్రంథ పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకు తెలియజేసినటువంటి ఆజ్ఞ ద్వారా మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే దేవుని ప్రేమ, పొరుగు వారి పట్ల ప్రేమ అని ఈనాటి పూజ పట్టణాలు మనకు పదే పదే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ దైవ ప్రేమకు, మానవ ప్రేమకు విడదీయరానటువంటి అనుబంధం ఉంది, విడదీయరానటువంటి సంబంధం. ఒక వేదశాస్త్రి ఆజ్ఞలు అన్నింటిలో ఏది గొప్పది అని అడిగాడు. అతని ప్రశ్నకు యేసు ఇచ్చినటువంటి సమాధానం స్పష్టంగా, సరళంగా, దేవుని ప్రేమించు, అలానే మానవుని ప్రేమించు. వాస్తవానికి యేసు మౌలికంగా విడివిడిగా ఉన్న 2 ఆజ్ఞలను ఏకం చేసి మరి యథార్థమైనటువంటి మత సారమైన ఒకే ఆజ్ఞగా ఆయన ప్రకటించారు. ఒకే ఆజ్ఞగా ఆయన ప్రకటించారు. 2 ఆజ్ఞలు అయినా కానీ దానిని ఒకే ఒక ఆజ్ఞ, అనగా మొదట దేవుని ప్రేమించు అన్నటువంటి దాంట్లో ఎంత ప్రాముఖ్యత ఉంది, మానవుని కూడా ప్రేమించాలన్నటువంటి దాంట్లో కూడా అంతే ప్రాముఖ్యత ఉందని ఆయన తెలియజేస్తారు. యేసు
సమాధానంలోని ప్రత్యేకత ఏంటంటే ఆయన రెండు చట్టాలను ఒకే విలువ, వాటికి ఒకే విలువ, ఒకే ప్రాముఖ్యత కలిగిన వాటిగా అటువంటివిగా ఆయన మనకు తెలియజేస్తుంది. ఒకే ప్రాముఖ్యతను మరి ఒకే విలువను కలిగినటువంటి దైవ ప్రేమ, మానవ. ఎందుకంటే మనిషిని దేవుడు తన రూపంలో తన పోలికలో సృజించుకున్నాడు. దేవుడు స్త్రీ పురుషుడు ఇరువురిని కూడా వారిద్దరిలో కూడా దేవుడు జీవిస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటాం కేవలం మగవాళ్ళు అనే దేవుడు ఉంటాడు, లేదా మరి ఆయనను అనుసరించేటువంటి వాళ్ళని ఉంటాడు అని ప్రియాసోదరుల దేవుడు స్త్రీ పురుషుల్లో ఇరువురిలో ఆయన కోసం వెతికేటువంటి హృదయంలో ఆయన చోటు చేసుకుంటాడు, ఆయన జీవిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కొందరు దేవుని పట్ల తన ప్రేమను బాగా ప్రదర్శిస్తారు, కానీ పొరుగు వారి పట్ల ప్రేమను ప్రదర్శించారు, ఘోరంగా విఫలమవుతుంది. కాబట్టి దైవ ప్రేమ పరిపూర్ణం కావాలి అని అంటే ఆ యొక్క ప్రేమ మన సోదర ప్రేమలో మరి ప్రదర్శించబడాలి. దేవుని పట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరి పొరుగు వారిపై తనకు ఉన్న ప్రేమతో కొలవబడుతుంది. దైవ ప్రేమ అనేటువంటిది ఏ విధంగా కొలవబడుతుంది అని అంటే మానవుని నీవు ఎంతవరకు ప్రేమిస్తున్నావు, మానవుని ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నావు, లాభిస్తూ ఉన్నావు, వారికి సహాయపడుతున్నావు అన్నటువంటి దానితోనే నీకున్నటువంటి దైవ ప్రేమను మరి కొలవబడుతుంది. కావున ఈనాడు మనం గుర్తించవలసినటువంటిది ప్రియా సోదరుల, దేవుని పట్ల ఒకరికి ఉన్న ప్రేమ పొరుగు వారిపై తనకు ఉన్న ప్రేమతో మరి కొలవబడుతున్నటువంటి దాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ రెంటిని వేరు చేయలేదు, ఈ రెంటిని కూడా మరి ఆయన కలిపివేశాడు, దైవ ప్రేమ మానవ ప్రేమ అని. కాబట్టి ఈనాడు మన యొక్క సంఘాలలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజాలను మనం జీవించడానికి ప్రయాసపడాలి. యూదులు కేవలం తమ సహోదర యూదులను మాత్రమే తమ పొరుగు వారిగా వాళ్ళు భావించేటువంటి కనుక దేవుని ఉద్దేశంలో పొరుగు వారు అంటే ఎవరో చూపేందుకు యేసు మరి మంచి సమరయుని ఉపమానం చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 29-37వ వచనం వరకు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక సమాజం యొక్క ఆరోగ్యకర పరిస్థితి అటువంటి ప్రజల పట్ల అది ప్రవర్తించే తీరును బట్టే మరి అంచనా వేయబడుతుంది అని మనం ఈనాడు తెలుసుకోవాలి. కావున మరి మొదటి 2 శతాబ్దాల ప్రియ సోదరుల క్రైస్తవుల గురించి ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తి ఎంపరర్తో చెప్తూ ఉన్నాడు. హ్యాపీయర్తో ఆయన ఏ విధంగా అంటున్నాడు, క్రైస్తవులను చూడండి, వారు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రేమను కలిగి ఉంటున్నారు అని ఆయన. ఆనాటి తొలి సంఘంలో వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడము, అందరి కోసం ఉపయోగించుకోవడం, అందరి కోసం జీవించడం, ప్రార్థించడం అనేటువంటి దాన్ని వాళ్ళు అక్షరాల పాటిస్తూ వాళ్ళు జీవించారు. కనుక మన దైనందిన జీవితంపై మన విశ్వాస ప్రభావం బాగా బాగుపడాలి. కాబట్టి మన ఇళ్ళలో మనం పనిచేసే చోట్ల, మన సమాజంలో, ముఖ్యంగా మన సహోదరి సహోదరులలో మన సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకొని మనం లోతైనటువంటి విశ్వాస జీవితాన్ని అప్పుడే జీవించగలుగుతున్నాం అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. కావున ఈనాడు ఈ పూజలు ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దైవ ప్రేమ, మానవ ప్రేమ, ఈ రెండు మరి ఆజ్ఞలు ఒకటిగా మనం స్వీకరించి దైవాన్ని ఆరాధించాలి, ప్రేమించాలి, విశ్వసించాలి, మానవులు కూడా ప్రేమించాలి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా జీవించడానికి మనం పాటుపడాలి. ピカピカピカピカな
నీకు స్తుతి కలుగునుగాక. ఏలైన మేము అర్పించు ఈ అప్పమును నీ ఉదారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలితమునైన ఇది మాకు జీవితం యొక్క అప్పము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడుగాక. సమస్తము సృష్టించిన ప్రభు అయిన దేవ, నీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించి ఈ ద్రాక్ష రసము నీ ఉదారత్వములను పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ సంఫలితమైన ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతి. స్వామి దీనభావంతో మనస్తాపంతో వచ్చిన మమ్మల్ని అంగీకరించారు. ఈ దినం మేము ఈ సన్నిధిలో అర్పించారు. మీకు ప్రీతికరం. ఆ పాపము నన్ను శుభ్రపరచండి, నా దోషములను శుద్ధి చేయండి. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపు. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ధర్మ విమోచనించుటకై మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. అట్లు అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభునామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నావు. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమ్మతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలప్తైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనగా, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగా. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పు. మా యందు అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలు ప్రవేశం కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసుడు మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం తీసుకొస్తాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభా, మీరు నా ఇంటి ప్రవేశించడం నేను పాత్రుడని కాదు, క్రీస్తు రక్తం కాపాడు.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దయతో మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ యొక్క దివ్య పూజను మరి ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కరిస్మాటిక్ ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గుంటూరు మేత్రాసనం నుండి పనిచేస్తూ ఉన్నటువంటి మిసెస్ ప్రకాశమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీం ముఖ్య ఉద్దేశం నెరవేరేటట్లుగా మరి వాళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో మరి ప్రార్థనా కూటాలు, మరి దివ్య పూజ కార్యక్రమాలు అన్నీ నిర్వర్తించి అక్కడ కథోలిక నాయకత్వాన్ని బలపరిచేందుకు, ప్రజలందరినీ ఆధ్యాత్మిక పదములో నడిపేందుకు వారికి కావాల్సినటువంటి శక్తినియమని, బలానీయమని దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. ఆ విధముగానే వాళ్ళు కూడా మరి అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో, అదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అని ప్రతి గ్రామంలో ఈ యొక్క కరిస్మాటిక్ ప్రేయర్స్ వాళ్ళకి అందిస్తూ ఆధ్యాత్మిక పదంలో నడిపించాలి అని మరి వాళ్ళు అందుకు మరి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తారు అని, ప్రతి ఒక్క విచారణకు, మరి ప్రతి ఒక్క మేత్రాసనంలో కూడా తమ యొక్క ఉనికిని చాటుకుంటారన్నటువంటి విధముగా వారిని నేను కోరుకుంటూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ వారిని ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇన్ NCP.